హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ రోజున నేను చెప్పబోయేది ఏంటంటే, ఫ్లిప్‌కార్ట్‌లో మేము ఒకటి ఆర్డర్ పెట్టాము. ఎందుకంటే జుట్టు ఇవాళ రేపు ఊడిపోతుంది, ఎక్కువ డాండ్రఫ్ వస్తుంది అని అనుకుంటున్నారు కదా! పిల్లలకి అంటే స్కూల్‌కెళ్ళే వాళ్ళు కానీ, కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళు కానీ. అయితే ఈ హెయిర్ స్కాల్ప్ మసాజర్ వాడితే కొంచెము డాండ్రఫ్ అనేది రాకుండా ఉంటుందట. సో, మేము ఆర్డర్ చేసాము. చూడండి ఈ బ్రష్ గురించి ఇక్కడ ఇచ్చారు. కొంచెం డిమ్‌గా కనబడుతుంది. మీకు చూస్తే అర్థమవుతుంది. చూడండి. హెయిర్ గ్రోత్ ఇంకా అక్కడ ఏమేమి ఉంటదనేది మొత్తం ఇచ్చారు. అంటే మనకి జుట్టు ఊడకుండా ఉంటుంది. సిల్కీగా ఉంటుంది. ఫోమ్ అనేది కూడా ఎక్కువ వస్తుంది షాంపూ పెడితే. ఇంకా మనకి డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. జుట్టు కూడా మసాజర్ లాగా పనిచేస్తుంది అని చెప్పి అక్కడ ఇచ్చారు. ఆయిల్ పెట్టినా కానీ మసాజ్ చేయొచ్చట. కాబట్టి ఇది సిలికాన్ కాబట్టి జుట్టు అయితే ఊడే ఛాన్స్ లేదు. ఈ రివ్యూ అనేది ఎలా ఉంటుందనేది మనం చూడాలి. చాలామంది వాడుతున్నారని చెప్పి మా పాప ఆర్డర్ చేసింది. అయితే మీరు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను కావాలంటే మీకు లింక్ అనేది ఇస్తాను. మీరు ఆర్డర్ చేసుకోండి. ₹72 ఒకటైతే పడింది. అదొకటిను ఈ క్యాప్ ఒకటి. మనం ఆయిల్ అప్లై చేసినప్పుడు ఈ సిల్క్ అంటే సాటిన్ క్లాత్ ఉంటుంది కదా! ఆ క్యాప్ అనేది పెట్టుకొని అలా ఉంటే జుట్టుకి దుమ్ము అనేది పట్టకూడదట. అంటే ఆయిల్ అప్లై చేసినప్పుడు ఈ క్యాప్ అనేది పెట్టేసుకొని నైట్ అంతా మర్నాడు తలస్నానం చేసేయాలట. అయితే ఈ క్యాప్ ఈ 2 కలిపి కూడా తక్కువలోనే పడ్డాయి. పెద్దగా ప్రైస్ ఏం పడలేదు. కాబట్టి ఈ 2 ప్లస్ బ్రష్‌లు 2 మేమైతే ఆర్డర్ చేసాము. చూడండి క్లాత్ కూడా ఎంత బాగుందో అసలు. మన జుట్టుని సంరక్షించుకోవాలంటే జుట్టుని కూడా మనం మెత్తగా ఉండే ప్లేస్‌లోనే ఉంచాలని అంటున్నారు. కాబట్టి ఈ సిలికాన్ బ్రష్ ఒకటి వాడుతూ షాంపూ మనం పెట్టుకొని అప్లై చేసుకున్నప్పుడు, అలాగే ఆయిల్ పెట్టుకున్నప్పుడు మసాజ్ చేస్తూ ఉంటే అదొకటి. ఇంకా ప్లస్ ఇదొకటి మనము యూజ్ చేస్తూ ఉంటే జుట్టు తొందరగా ఊడదట పిల్లలకు కూడా. జుట్టు ఊడకుండా చక్కగా జుట్టును కాపాడుకుంటూ ఉంటే బయటికి వెళ్ళే పిల్లలకి జుట్టు అనేది ఊడకుండా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని నేను ఆన్లైన్‌లో ఆర్డర్ అయితే చేశాను. కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకొని వాడి చూడండి. మీకు అర్థమవుతుంది వీటి గురించి. మనము షాంపూ చేసేటప్పుడు కూడా జుట్టుని ఎలా పడితే అలా వేసి రుద్దకూడదటండి. కాబట్టి మనము ఆయిల్ అప్లై చేసినా స్మూత్‌గా అప్లై చేయాలట. కాబట్టి ఆ మసాజర్ కూడా చేస్తే కొంచెం కుదుళ్ళ వరకి జుట్టు అనేది ఊడకుండా కుదుళ్ళకు పట్టేటట్టుగా, అలాగే మన నెత్తికి మంచిగా అప్లై అయ్యేటట్టుగా, అంటే జుట్టు పీల్చుకునేటట్టుగా నెత్తికి మంచిగా ఆయిల్ అనేది పట్టేటట్టుగా ఉంటుంది. అలాగే షాంపూ పెట్టినప్పుడు కూడా మనకి డాండ్రఫ్ అనేది పోతుందట. ఈ చుండ్రు వల్ల పిల్లలైతే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో కదా! కాబట్టి చుండ్రు బారి నుంచి తగ్గించాలంటే, అలాగే చిక్కులు కూడా పట్టకుండా ఉండాలంటే, ఈ బ్రష్ అనేది వాడాలని అంటున్నారు. కాబట్టి తెప్పించాము మేము. ₹72 అయితే ఒకటి పడింది. మీరు కావాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసుకోండి. నేను లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే చెప్పాను కదా ఇందాక సాటిన్ క్లాత్ క్యాప్స్ కూడా అవి కూడా కొంచెం తక్కువలోనే పడ్డాయండి. చూడండి మసాజ్ అనేది ఇలా చేసుకోవాలి. జుట్టుకి మంచిగా ఆయిల్ పెట్టిన తర్వాత మీరు షాంపూ పెట్టేటప్పుడు కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇబ్బంది ఏముండదు. ఇంకా మనకి దిండు కవర్లు కూడా సాటిన్‌వి పెట్టుకోవాలంటున్నారు. ఒకరు చెప్తే నేను రివ్యూ అనేది విన్నాను. కాబట్టి మా పిల్లలు కూడా మేము అలా చేస్తాం, అలా చేస్తాం అని చెప్పి తెప్పించుకున్నారు. రివ్యూ అనేది నేను తర్వాత ఇస్తాను. ఎలా ఉంది జుట్టు అనేది పిల్లలకి. అంటే ఈ క్యాప్ వాడడం వల్ల మనకి జుట్టు మంచిగా ఉంటుందా? లేదా? అనేది కూడా నేను రివ్యూ అనేది ఇస్తాను. మీరు కావాలంటే ఇవి ఆర్డర్ పెట్టుకోండి. ఇవి కూడా పెద్దగా ఏం పడలేదండి. 177కి 2 వచ్చాయి. చూడండి ఇలా క్యాప్ అనేది తొడుక్కుంటే మనకి జుట్టు అనేది సంరక్షించబడుతుందనమాట. నైటు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇది క్యాప్ పెట్టేసుకొని జుట్టుకి దుమ్ము అనేది పట్టకుండా అలాగే ఉంచుకొని మర్నాడు తలస్నానం చేసేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. ఇది మరి తెలుసుకున్నాం కదా జుట్టు సంరక్షణ కోసం. ఈ రోజుల్లో జుట్టుని కాపాడుకోవాలంటే గనక మనము ఇలాంటివి కొన్ని పాటించాల్సిందే. పిల్లలైతే ఖచ్చితంగా పాటించాలండి. ఎందుకంటే వాళ్ళు బయటికెళ్తుంటారు, సరైన ఫుడ్ తినరు, జుట్టు ఊడిపోతుంది అన్న స్ట్రెస్ ఒకటుంటుంది. అది కూడా వదిలిపెట్టాలి అని ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోరు. కాబట్టి
కనీసం ఎక్స్టర్నల్‌గా, ఇంటర్నల్‌గా రెండిటి వల్ల మనము కొంచెము కేర్ అనేది తీసుకుంటే జుట్టు మంచిగా ఉంటదని నా అభిప్రాయము. చూద్దాము ఎలా ఉంటుందో. నేను రివ్యూ కూడా తర్వాత ఇస్తాను. జుట్టుకు షాంపూలు కూడా మనము వాడిందే వాడుతూ ఉండాలి. ఒకటే వాడాలి. ఎక్కువ మార్చకూడదు అన్నీ. ఇవన్నీ మరి కొన్ని టిప్స్, ఇంకా కొన్ని టిప్స్ అనేది నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే దీని రివ్యూ కూడా నేను ఇవ్వాలి కదా! మేమైతే కొబ్బరి నూనె అనేది మామూలుగానే వాడతాము. మిగతా ఏమి కలపము. అవి కలుపుదాం, ఇవి కలుపుదాం అని అనుకున్నాం కానీ ఇన్ని రోజులు రోజ్‌మెరీ ఆయిల్ అయితే నేను తయారు చేసి వాడేదాన్ని. కొంచెం బానే ఉంది జుట్టు. కాకపోతే ఏందంటే ఇంకా ఇవి కూడా ఎందుకులే అని చెప్పేసి ఇక పారాషూటే వాడదామని అనుకుంటున్నారు. అలాగే జుట్టుని కాపాడుకోవాలంటే ప్రోటీన్ ఉన్న ఫుడ్ కూడా తినాలి కదా! వాళ్ళు చెప్పినా వినరు. ఇవాళ రేపు జంక్ ఫుడ్ అనేది బాగా అలవాటైపోయింది పిల్లలకి. ఎంత చెప్పినా గానీ వినిపించుకోరు. మనం వద్దన్నా గానీ వద్దులే, వద్దులే అని పక్కన పెడతారు. మళ్ళీ ఒక్కొక్కసారి తింటూనే ఉంటారు. ఇలా ఉంటే జుట్టు ఎలా ఉంటుంది చెప్పండి? కానీ కొన్ని టిప్స్ అయితే పాటించాలి. చూద్దాం ఎలా ఉంటుందో. నేనైతే రివ్యూ అనేది తర్వాత ఇస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి.